అందరికీ హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏవి కుకింగ్ వరల్డ్. ఈరోజైతే నేను చాలా టేస్టీగా అలాగే చాలా సింపుల్గా బెండకాయ రోటి పచ్చడిని అయితే నేను చేశాను. సో ఇలాగా నేను చెప్పిన విధంగా చేశారంటే ఎప్పుడు అన్నం తినమని మారం చేసే పిల్లలు కూడా ఒక 4 ముద్దలు ఎక్కువే తింటారు. ఈ పచ్చడి టేస్ట్ అంత బాగుంటుంది. ఒకసారి అయితే నేను చెప్పినట్టుగా యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగే చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా అసలు జన్మలో మర్చిపోరు ఈ పచ్చడి టేస్ట్ అయితే. అలాగే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకండి. ఈ చిన్న చిన్న టిప్స్ మిస్ అవుతారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్ వేలో ఎలా చేయాలో చేసి చూపిస్తాను. నేనైతే ముందుగా 1/2 కేజీ బెండకాయని తీసుకొని ఇలా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని అయితే ముందుగానే నానబెట్టుకుంటున్నాను. సో ఇంకెక్కువ అవసరం లేదు, ఎక్కువ వేస్తే పుల్లగా అయిపోతుంది. చింతపండు సరిపోతుంది 1/2 కేజీ బెండకాయలకి. ఇలా చేసి పెట్టుకున్నాను. స్టవ్ పై ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను. ఇలా వేసి టేస్ట్కి సరిపడా పచ్చిమిరపకాయలను అయితే వేసాను. మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. సో ఇలాగైతే వేయించుకుంటున్నాను. మంచిగా వేగనివ్వాలి. సో ఇప్పుడు దీంట్లోకే నేను కొంచెం జీలకర్రను అయితే వేస్తున్నాను. ఇలా మిరపకాయలోనే వేసి వేయించుకోండి. జీలకర్ర అయితే బాగుంటుంది. సో ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా వేయించుకోండి. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం కొత్తిమీరని వేస్తున్నాను, మరీ ఎక్కువగా వేయట్లేదు. అలాగే ఒక 4 రెమ్మలు పుదీనాను కూడా వేసాను. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీంతోపాటు ఎల్లిపాయలని కూడా వేస్తున్నాను. సో ఇలా వేసి మంచిగా వేగనివ్వాలి. దీంట్లోనే కొంచెం పసుపు వేస్తున్నాను. ఈ పసుపు అనేది అయితే దించే ముందే వేసుకోండి. ఇవన్నీ నేను చెప్పినట్టుగా కొత్తిమీర, పుదీనా, అలాగే వెల్లిపాయలు, పసుపు అనేది అయితే స్టవ్ ఆఫ్ చేసే ముందే వేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను అయితే వేస్తున్నాను. వీటిని మొత్తం ఉడకనివ్వద్దు, 100%, ఒక 60% అలా ఉడకనివ్వాలి. సో మరీ ఎక్కువ మెత్తగా ఉంటే బాగుండదు. సో నేను చెప్పిన విధంగా 60% ఉడికించుకోండి. కొంచెమే ఆయిల్ వేసి ఉడికించాలి. సో చూస్తున్నారు కదా, ఇలా వేసుకోండి ఆయిల్ అయితే. అలా ఉంచి ఇలా కొంచెం మధ్యలో మళ్ళీ కొంచెం వేసి వేయించండి. ఎక్కువగా వేయద్దు. సో ఇలా కొంచెమే వేసి ఇలా వేయించుకొని, సో దీంట్లో కూడా దించే ముందు కొంచెం పసుపు వేయండి. పచ్చడి అయితే మంచి కలర్లో వస్తుంది ఇలా వేసుకోవడం వల్ల. పసుపు ముందే వేస్తే మాడిపోతుంది. సో అందుకే దించే ముందే వేయండి. మీరు ఎప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటారో అంతకంటే ముందే ఈ పసుపును వేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఇవి ఉడికిపోయినాయి 60%. దాన్ని తీసి సైడ్ పెట్టాను. వేరే ప్యాన్లో కొన్ని పల్లీలను వేసి ఇలా అయితే వేయించుకుంటున్నాను. సో మీరు దీని ప్లేస్లో నువ్వులనైనా వేసుకోవచ్చు, కానీ 2 కలిపి అయితే వేసుకోకండి. పల్లీలు ఇలా వేగిపోయిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి అయితే నేను ట్రాన్స్ఫర్ చేసేసాను. ఇలా వేసేసుకొని దీంతోపాటు మనం ముందుగా వేయించి పెట్టుకున్న మిరపకాయలు, ఎల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, జీలకర్ర ఇవన్నీ కలిపి వేయించుకున్నాం కదా, వీటిని కూడా దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. సో ఇలా వేసేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకొని దీన్ని అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. అలాగే దీంట్లో నేను ముందుగా నానబెట్టుకున్న చింతపండును కూడా వేసేస్తున్నాను. మీరైతే ఉప్పు టేస్ట్ తగ్గట్టుగా వేసేసుకోండి. సో ఇలా అయితే వేసేసుకుంటున్నాను నానిన చింతపండుని. సో ఇలా వేసేసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి దీన్ని అయితే. ఇంకా దీంట్లో ఏం వేయాల్సిన అవసరం లేదు. సో మీరు రోట్లో అయినా దంచేసుకోవచ్చు. నా దగ్గర రోల్ అవైలబుల్గా లేదు కాబట్టి మిక్సీలో వేస్తున్నాను. సో ఇప్పుడు ఇలా చేసిన తర్వాత దీంట్లోకి ఈ 60% ఉడికిన బెండకాయ ముక్కల్ని కూడా వేసేస్తున్నాను. సో ఇలా వేసేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా చేసేసుకోవాలి. దీంట్లో కొంచెం వాటర్ వేయండి. వేస్తే పచ్చడి కన్సిస్టెన్సీ అనేది మంచిగా వస్తుంది. సో చూసారు కదా, మరీ మెత్తగా కాకుండా కొంచెం బెండకాయ ముక్కలు తగిలేలా ఇలా అయితే మిక్సీ పట్టుకున్నాను. మనకి పచ్చడి రోట్లో అయితే బాగా వస్తుంది. సో ఇలా అయితే పట్టేసుకొని, మరి మెత్తగా కాకుండా పట్టేసుకొని సైడ్కి పెట్టేసుకుంటున్నాను. దీన్ని అయితే ఇలా చేసేసుకొని, సో ఇలా చేసి స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి పోపు వేసుకుంటున్నాను. దీంట్లోనే ఆయిల్ని వేస్తున్నాను. పోపుకి సరిపడా వేసేసుకొని నూనె వేడవగానే వేసేసుకోవాలి. జీలకర్ర, అలాగే కొన్ని ఆవాలు,
అలాగే కొంచెం ఎండుమిరపకాయలు వేస్తున్నాను, కొంచెం కరివేపాకు కూడా వేసాను. ఇలా వేసేసి కొంచెం పసుపు వేస్తున్నాను. పసుపు వేసి కలుపుకొని ఇంకా తీసేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టిన పచ్చడిలోకి ఈ పోపుని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా చేసుకొని వేడివేడి అన్నంలోకి తింటుంటే చాలా బాగుంటుంది. అసలు ఈ పచ్చడి టేస్ట్ చూసారంటే ఎవరు కూడా ఇంకా అన్నం వద్దని అనరు పిల్లలైతే. సో ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే నేను చేసి చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.